2024 ఎలక్షన్స్లో గొట్టిపాటి రవికుమారు సుమారుగా 40,000 మెజార్టీతో గెలుస్తాడు. నిన్న ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొండ హనుమిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బస్సు యాత్రకు కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు అనేది అది టాక్. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గొట్టిపాటి రవికుమారు తెలుగుదేశం పార్టీ కూటమి గవర్నమెంట్ గెలుస్తాడు. పైన చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది. 40,000 పైసలకు మెజార్టీతో గెలుస్తాడు. మొత్తం 140 సీట్లు వస్తాయి అనేది మా జనసేన ప్రచారం. అంటే ఈ ఊరు లోకల్ ఈ ఊర్లో లేరు కానీ టౌన్లో కొన్ని సార్లు ఉన్న సార్లు వస్తున్నారు. రేపు పోయినా కొన్ని సార్లు జనసేన ఉన్న కాడ బాగానే ఉంది పనిస్తాం. 40 ఏళ్ళతో గెలుస్తాడు. ఈ అనిరెడ్డి అనేవాడు చిచ్చాడు. జగన్ ఏడ మా బోర్డర్లోకి వచ్చిన సంతమాలూరు రాలా మధ్యాహ్నం పెట్టేది అనుకుంటున్నారు. మా ఎమ్మెల్యేకి 5వ కూడా సెంచరీ కొడతాడు. ఫస్ట్ మంత్రి పదవి తగిలిద్ది మా ఎమ్మెల్యే గారికి. గొట్టిపాటి రవికుమార్ గారు 40,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. ఏడ ఏ ఊళ్ళో పోయినసారి వైసీపీ వచ్చిన ఊళ్ళు మొత్తం టీడీపీ మారినాయి. ఇప్పుడు బాగా స్పందన ఉంది. దాని మీద మా రవికుమార్ గారు బాగానే చేసుకుంటున్నాడు. ఆయనకంటే అభిమానం జనం. ఆయనకి ఎప్పుడు ఆయన అప్పుడు ఒకవేళ చేయడు 100% చేయడు. ఒకవేళ చేస్తే ఇంకా గొట్టిపాటి రవికుమార్ ఇంట్లో కూర్చున్నా కానీ 1,00,000 మెజార్టీ తోటి 50,000 మెజార్టీ తోటి వన్ సైడ్ అయిపోద్ది. అది నిజాయితీగా చేసేవాళ్ళు ఎవరూ లేరు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదో ఎలక్షన్లకు ప్యాకేజ్ వచ్చింది తీసుకున్నామనే కానీ హార్ట్ఫుల్గా చేసేవాళ్ళు అయితే లేరు. అది ఏముందో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కదా, తిరుగుతుంటారు. అది దానికి భారీ సంఖ్యలో కూడా జనాలు హాజరయ్యారు. జనాలు అంటే ఏ ఊరికి ఆ ఊరు తీసుకొచ్చి గ్యాదర్ చేపించుకున్నారు కాబట్టి వస్తారు. జనం అంటే ఎక్కడ మీటింగ్లు పెట్టినా కామన్గా వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళు అందరూ ఓట్లు వేస్తారని గ్యారెంటీ లేదుగా. ఎదురిచ్చి ఏదైనా మాట్లాడిన వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ ఇల్లు పోలవటం పరిస్థితి జరుగుతుంది. కేవలం అనాథోకాలను చూస్తున్నారు జనాల్ని. జనాలకు మంచి చేయడం కానీ చెడు ఎక్కువ చేస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ అందరూ వాడండి. ఎవరు పోయినా కానీ తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఎవరు వచ్చినా కానీ. హనుమిరెడ్డి ఎవరు మాకు ఇంతవరకు తెలియదు. ఆయన ఎవరు కూడా మాకు తెలియదు. గొట్టిపాటి మేము అర్ధరాత్రి పోయినా కానీ మాకు స్పందిస్తాడు. ఇతర దేశాలు పోయి 5,000 5 రోజుల పది పనికి వస్తాయి. ఒక బీఈడి గదిలో కూడా వాలంటీర్లు చేస్తున్నారు. వాలంటీర్లు పోస్ట్ బెదిరియడానికి